దేవా, నీ కృప ఎంతో అమూల్యమైనది. నరులు నీ రెక్కల నీడను ఆశ్రయించుచున్నారు. దేవుడు మనం ఏం చేసినా ప్రతిఫలం ఇచ్చే దేవుడు. మనకు ఆయన రెక్కల కిందన మనల్ని శక్తివంతమైన కార్యాలతో ఉంచగలిగే దేవుడు. ఈరోజు నువ్వు ఎవరి కిందన ఆశీర్వాదము, ఎవరి కిందన ఆశ్రయం పొందుచూ ఉన్నావో, ఏ ఆశ్రయ క్రియల్లో నువ్వు ఉంటూ ఉన్నావో ఒక్కసారి గమనించుకో. ఆయన కృప అమూల్యమైనది. ఆయన శక్తి చాలా గొప్పది. అందుకే మనుష్యులందరూ కూడా ఆయన యొక్క రెక్కల కిందన ఉంటూ ఉన్నారు. ఈరోజు ఆయన వాత్సల్యము మనకు చూపుతూ ఉన్నాడు. ఆయన దయ మనకు చూపుతూ ఉన్నాడు. ఆయన కోప్పడేవాడే, త్వరగా కోప్పడేవాడే. అంతకంట అత్యంత కృప, అత్యంత స్వచ్ఛమైన క్రియలు చూపించగలిగిన దేవుడు. నా సహోదరి సహోదరుడా, ఎవరిని ఆశ్రయిస్తూ ఉన్నావు ఈరోజు? ఏ వ్యక్తిని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఏ మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉన్నావు? ఎలాంటి పరిస్థితులను ఆశ్రయిస్తూ ఉన్నావో ఒక్కసారి చూసుకో. దేవుడు తప్ప నీకు ఇంకో ఆశ్రయము లేరు. ఈ లోకంలో ఆ దేవుడే నీకు ఒక ఆశ్రయముగా ఉండాలి. ఆయన రెక్కల క్రిందన, ఆయన రెక్కల నీడలో నువ్వు బ్రతుకుతూ ఉండాలి. ఆ బ్రతుకు, ఆ క్రియలు, ఆ ఆలోచన దేవుడు నీకు దయచేస్తాడు. అమూల్యమైన కృప, అమూల్యమైన శక్తి, అమూల్యమైన ఆలోచనలు దేవుడు మాత్రమే ఇయ్యగలడు.